అందరికీ నమస్కారం అండి. ఈరోజు కవితా బేతి గారు రాసిన 'తెలుగు బహుమతి' అన్న చక్కటి కథ విందాము. ఇక కథలోకి వెళితే, మోక్ష, అత్త లైక్స్ స్వీట్స్ అలాట్. అర్ధ కిలో కోవా తెచ్చిస్తావా? అత్తకి స్వీట్ చేసి పెడదాం. కొడుకుని అరచి పిలిచింది కస్తూరి. ఐ విల్ ఆర్డర్ ఆన్లైన్ మామ్ అంటూ వచ్చాడు 12 ఏళ్ల మోక్ష. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైన కస్తూరి, రమణ దంపతులు అమెరికాలో కొత్త ఉద్యోగాల్లో స్థిరపడబోతున్నారు. రాజీవలోచన కస్తూరి చిన్ననాటి స్నేహితురాలు. రమణకు చెల్లెలి వరుస దూరపు బంధువు. వాళ్ళని అమెరికా వెళ్ళిపోయే లోపల ఒకసారి కలవాలని పల్లెటూరు నుంచి వచ్చింది. మోక్ష మొబైల్ పట్టుకుని వచ్చి, మామ్, అత్త కిలో కదా అన్నాడు. నాట్ అత్త కిలో, అర్ధ కిలో మీన్స్ హాఫ్ అన్నది కస్తూరి. ఓహ్, మరి అర అంటే? మరి యు సే అర్ధ అంటే మీనింగ్ కదా? నో, అర్థం అంటే మీనింగ్ కాదు కాదు. హా, అది అర్థం. అర్థం అంటే మిర్రర్ కాదా? ఓఎంజీ, అది అద్దం డియర్. అడ్డం వేరు, అద్దం వేరు. అద్దం యూసే సమ్ టైమ్స్. అద్దగాడిదా అదేనా? ఓహో, దట్స్ అడ్డం మై సన్. అడ్డగాడిదా పో, నన్నే కన్ఫ్యూజ్ చేస్తావు సమ్ టైమ్స్ అన్నది నవ్వుతూ, కొడుకు తల మీద మొత్తుతూ. వీళ్ళిద్దరి సంభాషణ విని కిలకిలా నవ్వుతున్న రాజీవ్ లోచనతో బొత్తిగా తెలుగు మాట్లాడటం కరువైంది. రాజీ, అసలు నేనే సరిగ్గా మాట్లాడుతున్నానో లేదో అని నాకే డౌట్ వస్తుంది ఒక్కోసారి. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే అమెరికా పోయిన తర్వాత ఏమవుతుందో అన్నది కస్తూరి కాస్త దిగులుగా. 2 రోజుల్లో మంచి స్నేహం కుదిరింది రాజీవ్ లోచన మోక్షల మధ్య. ఊరికి తిరిగి వెళ్లే ముందు మోక్షకి ఓ 10 రోజులు తనతో పంపించమని అడిగింది రాజీవ్ లోచన. అమెరికా ప్రయాణానికి ఇంకా టైం ఉంది. ఎలాగూ స్కూల్ నుండి తీసేసుకున్నారు కాబట్టి సరేనని తెలుగు బాగా నేర్చుకుని రమ్మని మోక్షకి మరీ మరీ చెప్పి పంపింది కస్తూరి. 10 రోజుల తర్వాత ఊరి నుండి తిరిగి వచ్చిన మోక్షతో, హౌ వాజ్ యువర్ ట్రిప్ బేబీ అని అడిగింది కస్తూరి. నేనైతే అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం ఎంజాయ్ అయితే చేశాను. కొంచెం అయితే నాకు బోర్ అయితే కొంచెం కొట్టడం జరిగింది అన్నాడు. వాట్ అన్నది అదిరిపడి కస్తూరి వాడి మాటలు అర్థం కాక. క్షేత్రస్థాయిలో ఊరంతా చూడడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. కొంచెం ఆడుకోవడం అయితే జరిగింది. అక్కడ వాళ్ళు ఎక్కువ టీవీ చూస్తారు. మామ్, ఎలాగూ తెలుగు నేర్చుకోమన్నావు కదా, ఆ నేపథ్యంలో నేను కూడా ఎక్కువ టీవీ అయితే చూడడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలుగు అయితే ఏదైతే ఉందో అది నేర్చుకోవడం జరిగింది అన్నాడు పదాలు గుర్తు తెచ్చుకుంటూ. ఏం జరగడం జరిగింది? నాన్సెన్స్. నా ఇంట్లో అసలు టీవీనే చూడవు, అక్కడ ఎందుకు అంతలా చూసావు అన్నది వాడి మాటలు మింగుడు పడక. మరి వాట్ టు డూ మామ్? అక్కడ టైం పాస్కి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్కి గండి పడింది. మరి ఏం చేస్తాం? కాసేపు అయితే తోటలో అయితే హల్చల్ చేశాం. ఈ నేపథ్యంలో నదిలో అయితే ఈతకి వెళ్ళి హల్చల్ చేశాం. ఈ నేపథ్యంలో కాసేపు చెట్లెక్కైతే హల్చల్ చేశాం. డామ్ యువర్ నేపథ్యం. నీ మాటలు వింటుంటే ఐ విల్ గో మ్యాడ్ అనిపిస్తుంది. ఇంతకన్నా ముందు వచ్చి రాని తెలుగే బాగుండేది కదరా. నువ్వేం మాట్లాడుతున్నావో ఎలా మాట్లాడుతున్నావో తెలుసా అని వాపోయింది. వచ్చిరాని తెలుగే బాగుండేది కదా అని నువ్వు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సరే కానీ అమ్మా, ఆకలి. నువ్వు వంట చేయడం జరిగిందా? నేనైతే స్నానం అయితే చేసి వస్తాను. నువ్వు చేసిన వంట ఏదైతే ఉందో అర్జెంటుగా అదైతే పెట్టేశాయి, నిమిషాల్లో వచ్చి తింటాను అని బాత్రూంలోకి తుర్రుమన్నాడు. ఓరి దేవుడా, ఇదెక్కడి గోలరా? నీ తెగులు పట్టిన తెలుగు చూసి నాకు అచ్చ తెలుగు గుర్తొస్తుంది. సరే త్వరగా రా, అసలు నీ సంగతేంటో, నీ తెలుగు నేర్చుకోవడం జరగడం సంగతేంటో చూద్దాం అన్నది తల బాదుకొని. తిన్నంతసేపు, ఆ తర్వాత కాసేపు కస్తూరి అడిగిన ప్రశ్నలన్నిటికీ మోక్ష గుర్తు తెచ్చుకుని మరీ అదే విధంగా సమాధానాలిచ్చాడు.
అది విన్న కస్తూరికి మతిపోయినంత పనైంది. అబ్బాయి వచ్చాడా అని ఫోన్ చేసిన భర్తతో విలవిలలాడుతూ విషయం చెప్తే అతను ఆశ్చర్యపోతూ నవ్వుతూ, ఓ ఈజ్ ఇట్, అంత తెలుగు మాట్లాడుతున్నాడా, ఇంకేం, భరించు, ఎంజాయ్ చెయ్యి అన్నాడు. తల్లి కంగారుగా అయోమయం చూసి, నేనెప్పుడే నేనెప్పుడిప్పుడే అనుకున్నానమ్మా, నేను తెలుగు మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో నువ్వు షాక్ అయితే అవుతావని. వెళ్ళినప్పుడు నా తెలుగు చూసి అయితే అక్కడ వాళ్ళు కూడా షాక్ అవ్వడం అయితే జరిగింది. ఇంతకీ నా తెలుగు మాట్లాడడాన్ని ఈ నేపథ్యంలో నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగాడు ముద్దు ముద్దు మాటలతో. ఇంక తట్టుకోలేక కస్తూరి వెంటనే రాజీవలోచనకి ఫోన్ చేసింది. ఏమిటి నాకు ఈ హింస, అసలు ఏం జరిగింది, ఏంటి సంగతి అని. నా కొడుకు నీ కొడుకు కలిసి ఆడినంతసేపు ఆడారు. మిగిలిన సమయం అంతా టీవీ చూడటంతో, రీల్స్ చూడటంతోనే గడిపారు. నీ కొడుకు ఏకసంతాగ్రాహి. తల్లి, ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. అందుకే ఈ వారం రోజుల్లో వాడి భాష ఎంత మారిపోయిందో చూడు. సంగతి ఏంటంటే ఏం చెప్పను, వాణ్ణి అడుగు చెప్తాడు అంటూ పకపకా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది రాజీవలోచన. ఏమిటబ్బా ఈ చిదంబర రహస్యం, తట్టుకోలేకుండా ఉన్నా. అత్త నిన్నే అడగమంది, ఈ గోలేంటో చెప్పు అన్నది కస్తూరి. మోక్ష 2 చేతులు వెనక్కి పెట్టుకుని వచ్చి, అమ్మా, నువ్వైతే తెలుగు ఎలా అయితే నేర్పావో నాకు అదే వచ్చింది. ఇంగ్లీష్ మధ్యలో వచ్చి రాని తెలుగు రావడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి టీవీ అయితే చూశాను. అందుకే ఆ నేపథ్యంలో అవే మాటలు రావడం జరిగింది అన్నాడు ఇంకా నవ్వుతూ. ఆపరా నీ గోల, అసలేం జరిగిందో చెప్తావా లేదా, లేకపోతే నేను నిన్ను తన్నడం జరుగుతుంది అన్నది. దాన్నే రౌతు కొద్దీ గుర్రం, పిండి కొద్దీ రొట్టె అంటారన్నమాట. ఇదేంటి ఇప్పుడు కమ్మగా మాట్లాడుతున్నావు అన్నది ఆశ్చర్యపోతూ. దేశ భాషలందు తెలుగు లెస్స, అమ్మ పాల వంటి కమ్మనైన తెలుగు, తేట తేట తెలుగు ఇది తీపి తెలుగు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అన్నాడు నాటకీయంగా. ఓహ్, అమేజింగ్, ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు అన్నది దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంటూ. వెనక దాచిన పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని తీసి అమ్మకి చూపిస్తూ, అత్త నాకు రోజు పద్యాలు సామెతలు కథలు చెబుతూ తెలుగు నేర్పించిందమ్మా. అసలు తెలుగు వాడుక భాష, పుస్తక భాష, సినిమా భాష, టీవీ భాష, రీల్స్లో భాష అన్నీ చెప్పింది. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా ఇది మరవద్దు, ఇది నీ దగ్గరే పెట్టుకో అని ఈ పుస్తకం ఇచ్చిందన్నాడు. పెద్ద బాలశిక్ష పేజీలు తిరిగేస్తూ కొడుకుని ముద్దు చేస్తూ, మంచి బహుమతి ఇచ్చావు రాజీ, ఇక అమెరికా వెళ్ళినా దిగుల్లేదు అని రాజీవలోచనకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది కస్తూరి. బాగుంది కదండి, చక్కటి కథ, నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.